అందరికీ హాయ్. ఉసిరికాయ పచ్చడిని ఇలా చేసి అలా వేడివేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది. ఉసిరికాయ పచ్చడి చేయడానికి నేను ఒక 20 మీడియం సైజు ఉసిరికాయలు తీసుకొని కడిగి తుడిచి పొడవుగా ముక్కలు కట్ చేసి గింజలు తీసేసాను. 20 ఉసిరికాయలతో పచ్చడి చేయడానికి నేను 15 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మినపప్పు, ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కాక 2 స్పూన్ల నూనె పోసి నూనె వేడెక్కాక ఆవాలు, మెంతులు, మినపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయాలి. ఇప్పుడు కట్ చేసిన ఎండుమిరపకాయలు కూడా వేసి 2 లేదా 3 నిమిషాలు ఫ్రై చేసి మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉసిరికాయ ముక్కలు వేసి 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వాటి కలరు లైట్ ఎల్లో కలర్ వచ్చినప్పుడు దానిలో కొద్దిగా పసుపు కూడా వేసి గరిటతో ఒకసారి కలిపి వెల్లుల్లి రెబ్బలు వేసి మొత్తాన్ని జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 స్పూన్ నిమ్మరసం వేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక గరిటె నూనె పోసి ఆవాలు, జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు,